పాన్ వరల్డ్ స్థాయిలో ఒక సినిమా గురించి ఎదురు చూస్తున్నారు అంటే అది ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వస్తున్న కల్కి 2 నేనిట్ ఏడి కోసం అని చెప్పాలి. ఈ పాన్ వరల్డ్ మూవీ జూన్ 27వ తేదీన విడుదల కాబోతుంది. ఇక అయితే ఇప్పటికీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. సాధారణంగానే ప్రభాస్ సినిమా ప్రమోషన్స్ అంటే ఏ రేంజ్ లో ఉంటాయో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఎప్పుడు చూడని ఈ విధంగా ప్రభాస్ ఎంట్రీ ఇచ్చాడు. అసలు సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు ప్రభాస్ పరిచయం చేస్తున్న బుజ్జి గురించే మాట్లాడుకుంటున్నారు. సాధారణంగా సినిమా అంటే కొన్ని వస్తువులు వెహికల్స్ తయారు చేస్తారు. అయితే అవి ఫుల్ యాక్షన్ అయి ఉండాలి అనే రూల్ ఏం లేదు. చాలా వరకు గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్ తో మేనేజ్ చేస్తూ ఉంటారు. కానీ సినిమాలో ఎంతో కీలకంగా ఉండే ఈ బుజ్జిని నాగశ్విన్ స్వయంగా తయారు చేయించారట. ఇక ఏకంగా ఈ కారు తయారీ కోసం 7 కోట్లు ఖర్చు చేశారు అనే వార్తలు కూడా వచ్చాయి. అవి విని చాలా మంది అంత గొప్పగా ఏముంది అనుకున్నారు. కానీ ఈ బుజ్జిని లైవ్ లో చూసిన తర్వాత మాత్రం వావ్ అనేశారు. ఎందుకంటే ఆ కారు డిజైన్ ఆపరేషన్స్ అంతా ఆ రేంజ్ లో ఉంది. అంతేకాకుండా దానిని స్వయంగా ప్రభాస్ తీసుకొని రావడం, అంత పెద్ద గ్రౌండ్ లో దాంతో చక్కర్లు కొట్టడం చూసి ప్రభాస్ ఫ్యాన్స్ అంతా మైమరిచిపోయారు. ఇక టాలీవుడ్ ఇంట్రడక్షన్ లో ఈ తరహా ప్రమోషన్స్ అంటే నెవర్ బిఫోర్ అనేలా ఉంది. ఈ బుజ్జి ఇంట్రడక్షన్ కోసం చిత్ర బృందం చేసిన ఈవెంట్ పాన్ వరల్డ్ లెవెల్లో సూపర్ సక్సెస్ అయ్యిందని చెప్పాలి. ఇక బుజ్జిని తీసుకొచ్చిన తర్వాత ప్రభాస్ నాగశ్విన్ మీద 4 సెటైర్లు కూడా వేశారు. ఈ బక్కపలచని డైరెక్టర్ 3 ఏళ్ల పాటు నన్ను ఈ బుజ్జితో ఇబ్బంది పెట్టాడు అంటూ కామెంట్ చేశారు. ఇక మరోవైపు బుజ్జితో వచ్చిన ప్రభాస్ ని చూస్తూ డార్లింగ్ పెద్దమ్మ చిన్న పిల్లల్లాగా చప్పట్లు కొట్టడం చూసి అంతా ఫిదా అయిపోయారు. ఇక ప్రభాస్ కల్కి 2 నేనిటి ఏడి మొత్తం ఫ్యూచరిస్టిక్ అని అందరికీ తెలిసిందే. అంటే ఈ మూవీతో అన్ని విషయాలు అలాగే ఫ్యూచరిస్టిక్ గా ఉండాలి. అందుకే ప్రభాస్ కారు బుజ్జిని ఆ రేంజ్ లో తయారు చేశారు. ఈ బుజ్జిని చూపించిన తర్వాత ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అందులో బుజ్జి టీజర్ ఉంది. ఆ టీజర్ చూసిన తర్వాత తెలుగు ప్రేక్షకులు నాగశ్విన్ చేస్తున్న ఈ సినిమాపై నమ్మకం 1000 రెట్లు పెరిగిపోయింది. ఎందుకంటే ఆ విజువల్స్ ఆ షాట్స్ చూస్తుంటే హాలీవుడ్ కి ఏమాత్రం తీసిపోకుండా ఉంది. ఇక బుజ్జి జస్ట్ కార్ మాత్రమే కాదు, ఆ విజువల్స్ చూస్తుంటే ట్రాన్స్ఫార్మర్స్ సినిమా తరహాలో ఒక రోబోలాగా కూడా తయారు అవుతుంది అని అర్థమవుతోంది. అంటే నాగశ్విన్ లా గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ జూన్ 27వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో విడుదల కాబోతోంది. తాజాగా మూవీ టీం కూడా బుజ్జికి సంబంధించిన స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. అయితే ఈ వీడియోను అన్ని భాషల్లో మిక్స్ చేసి రిలీజ్ చేయడంతో ఆడియన్స్ అంతా కాస్త కన్ఫ్యూజన్ కి గురయ్యారు. కానీ బుజ్జిని చూసిన తర్వాత మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక ప్రభాస్ బుజ్జికి మహానటి కీర్తి సురేష్ వాయిస్ ఇవ్వడం విశేషం. ఇక ప్రస్తుతం బుజ్జి వీడియోను ఫ్యాన్స్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయి ఉన్నారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.